రాజ్యంలో ఒక రాజుగారు ఆ యొక్క భార్యా సమేతుడై భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారట. అలా ఆచరించే సమయంలో అటుగా వెళుతున్న షావుకారు పడవ ఒడ్డునకు పట్టించి రాజుగారి దగ్గరికి వచ్చేసి ఇలా అడుగుతున్నారట, రాజా మీరు చేస్తున్న పూజ ఏమిటి? ఈ పూజ చేస్తే మనకు ఏమి లభిస్తుంది అని చెప్పేసి అడిగినారట. అది విన్న యొక్క రాజుగారు ఇలా అంటున్నారట, ఓయి ఈ వ్రతము పేరు సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతము చేస్తే గనక సంతానం కలుగుతుందట. సంతానము కొరకే నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పేసి చెప్పినారట. అది విన్న యొక్క షావుకారు ఇంటికి పోయి తన భార్య అయిన లీలావతితో ఇలా చెబుతున్నారట, అమ్మాయి ఈరోజు నేను ఒక చక్కని ఆశ్చర్యాన్ని చూసినాను. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమట. ఆ వ్రతము చేస్తే గనక సంతానము కలుగుతుందట అని చెప్పేసి చెప్పినారట. అది విన్నా యొక్క లీలావతి ఇలా అంటుందట, మరి ఇంకెందుకు స్వామి ఆలస్యము? మనకు కూడా సంతానము లేదు కదా, కాబట్టి మనము కూడా వ్రతాన్ని చేసి స్వామివారి దయతో సంతానాన్ని పొందుతాము అని చెప్పేసి అడిగిందట. అప్పుడు ఆ యొక్క షావుకారు ఇలా అంటున్నారట, ఓ పిచ్చిదాన, మనం వ్రతము చేసిన తర్వాత కూడా సంతానం కలగకపోతే డబ్బులు వృధా అయిపోయినట్టే కదా. కాబట్టి ఒక పని చేద్దాము, ఎప్పుడైతే మనకు సంతానం కలుగుతుందో అప్పుడే వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పేసి అనుకున్నారట. ఆ తరువాత ఆ యొక్క స్వామివారి సంపూర్ణ అనుగ్రహం వలన ఆ యొక్క లీలావతి 12 బాలికకు జన్మనిచ్చినదట. ఆ బాలిక పేరు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారట. అలా పెంచుకునే సమయంలో ఆ యొక్క షావుకారు దగ్గరికి వచ్చేసి లీలావతి మరలా ఇలా అడుగుతుందట, నాథ మనకి సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మనకు కళావతి జన్మించినది కదా, కాబట్టి మనం వ్రతం ఆచరిద్దామా స్వామి అని చెప్పేది అడగగా అప్పుడు ఆ యొక్క షావుకారు మరలా ఇలా అంటున్నారట, ఓ పిచ్చిదాన, మనకు పుట్టినది కొడుకు కాదు కదా, కూతురు పుట్టింది కదా. ఈమె వివాహ కాలంలో ఎలాగైనా ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులోనే ఖర్చు, ఆ వ్రతాన్ని కూడా అప్పుడే చేసేద్దాములే అని చెప్పేసి అప్పటికప్పుడు మాట దాటించేసి వ్యాపారానికే వెళ్ళిపోయినారట. ఈ యొక్క కళావతి మాత్రము శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానముగా పెరిగి యుక్త వయస్సుకు వచ్చినట. యుక్త వయస్సు వచ్చిన కుమార్తెను చూచి ఒక చక్కనైన యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని తీసుకుని వచ్చి అంగరంగ వైభవముగా వివాహాన్ని జరిపించినారట. ఆ వివాహ ఆనందంలో పడి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి దంపతులు ఇద్దరూ కూడా మర్చిపోయినారట. ఎప్పుడైతే వ్రతం గురించి మర్చిపోయినారో అప్పుడు ఆ యొక్క స్వామి వారికి చాలా ఆగ్రహం కలిగిందట. ఓయి నువ్వు నా వ్రతాన్ని చేస్తాను అని చెప్పేది మర్చిపోతావా అని దారిణము కఠినము దుఃఖము కలుగుగాక అని చెప్పేసి శపించి వేసినారట. శాపగ్రస్తులైన ఆ యొక్క షావుకారు కొత్తాళ్ళను తీసుకొని ఒక రాజ్యానికి వ్యాపారానికి వెళ్ళగా అప్పుడే కొంతమంది దొంగలు ఆ రాజ్యంలోకి ప్రవేశించగానే డబ్బులు దొంగలిస్తుండగా రాజభటులు వెంబడించినారట. ఆ రాజభటును చూసిన దొంగలు కూడా ఆ ధన సంచులన్నీ కూడా షావుకారు దగ్గర పడేసి ఆ దొంగలు పారిపోయినారట. రాజభటులు వచ్చి చూడగా ఈ ధన సంచులు షావుకారు దగ్గర ఉన్నాయి కాబట్టి షావుకారులే దొంగలు అనుకుని వారిని కట్టేసి కొట్టుకుంటూ రాజుగారి దగ్గర తీసుకొని పోయినారట. ఆ రాజుగారు కూడా ఏమీ విచారింపగానే వీరిని చీకటి గృహంతో బంధించండి అని చెప్పేసి ఆజ్ఞాపించినారట. అదొక స్వామి మాజ వలన వీళ్ళెంత అర్చనను కూడా, స్వామి మేము దొంగలము కాదు, మేము షావుకారులము, వ్యాపారానికి ఈ రాజ్యానికి వచ్చినాము అని చెప్పేసి ఎంత అర్చనను కూడా ఏ ఒక్కరికి కూడా వినిపించలేదట. సరాసరి తీసుకొని వెళ్ళి చీకటి గృహమందు బంధించినారట. ఇక్కడ కళావతి లీలావతి పరిస్థితి కూడా ఇలాగే తయారైందట. ఇంట్లో ఉన్న డబ్బులందరూ కూడా దొంగలు ఎత్తుకుని పోయినారట. నా భర్తాలుడు ఎక్కడికి పోయినారు అని చెప్పేసి ఆలోచన చేస్తూ మనో విచారం ఎక్కువై అదొక లీలావతి మంచాన పట్టిందట. ఒక కళావతి మాత్రమే ఇంటింటికి వెళ్ళి భిక్ష చేస్తూ తాను తింటూ తన తల్లికి పెడుతూ అలా కొన్ని రోజులు జీవనం కొనసాగిస్తూ ఉన్నారట. ఒకనొక నాడు ఆ యొక్క కళావతి బ్రాహ్మణుంటికి భిక్షకు వెళ్ళగా ఆ బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. ఆ వ్రతం అయిపోయేంత వరకు కూడా అక్కడనే ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆలస్యంగా ఇంటికి వచ్చిందట. ఆలస్యంగా ఇంటికి వచ్చిన కుమార్తెను చూసి ఆ యొక్క లీలావతి ఇలా అడుగుతుందట, అమ్మా ఇంత ఆ రాత్రి వరకు కూడా ఆడపిల్లలు బయట తిరగడం మంచిది కాదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నావు తల్లి అని చెప్పేసి అడిగిందట. అది విన్నా ఒక కళావతి ఇలా అంటుందట, అమ్మ ఒక బ్రాహ్మణునికి నేను భిక్షకు వెళ్ళాను, ఆ బ్రాహ్మణోత్తముడు అదేదో సత్యనారాయణ స్వామి వ్రతమటమ్మా, ఆ వ్రతం చేస్తూ కూర్చుండిపోయినాడు, అక్కడ ఇంత అయిపోయేంత వరకు ఈ సమయం పట్టింది, ఇదిగోండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చినాను అని చెప్పేసి చూపించిందట. అప్పుడు గుర్తుకు వచ్చిందట లీలావతికి, ఆహా నేను కూడా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తాను అని చెప్పేసి మర్చిపోయినాను కదా, అందుకే కాబోలు నాకు ఇట్టి దుర్భరమైన జీవితం సంభవించింది అని చెప్పేసి మరునాడు వెంటనే లేచి బంధువులను మిత్రులందరినీ కూడా పిలుచుకుని వచ్చి యథావిధిగా భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆరంభించిందట. ఎప్పుడైతే ఇక్కడ వ్రతం ఆరంభమైందో అక్కడ చంద్రకేతు మహారాజు గలలో సత్యనారాయణ స్వామి కనిపించి ఇలా చెబుతున్నారట, ఓయి నీ చీకటి గృహంలో ఉన్న ఇద్దరు దొంగలు కూడా వారు దొంగలు కాదు, వారు నిజంగా వైశ్య కుమారులే, వారిని కనుక నువ్వు రేపు పొద్దున విడిచిపెట్టకపోయావో నీ రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పేసి మాయమైపోయినారట. వెంటనే ఆ యొక్క రాజుగారు లేచి వారిద్దరిని కూడా పిలుచుకుని వచ్చి క్షురకర్మాధికారాన్ని కూడా చేయించి కొత్త బట్టలు వారికి ఇచ్చి వారు తీసుకునే ధనాన్ని కంటే 1000 రెట్లు ధనాన్ని ఎక్కువగా వారికి ఇచ్చేసి వారిని ఆనందంగా ఇంటికి పంపినారట. ఆ ఇద్దరు షావుకారులు కూడా రాజుగారికి అనేక నమస్కారాలు చేస్తూ ఆ ధన సంచులన్నీ కూడా మూటలన్నీ కూడా
పడవలో వేసుకొని ఇంటికి బయలుదేరినారట. జయ బలో సత్యనారాయణ స్వామి భగవానికి జై. అక్షర